హలో స్టూడెంట్స్, ఈ వీక్ MCQs చూద్దాము. ఫస్ట్ వన్, లొకేషన్ ఆఫ్ చాబహార్ పోర్ట్ అన్నమాట. రీసెంట్ గా చాబహార్ పోర్ట్ న్యూస్ లో ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇరాన్ తో పాటు ఒక లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ కి వచ్చింది. ఇది ఒక 10 years అగ్రిమెంట్ చాబహార్ పోర్ట్ మీద. సో మనకి చాబహార్ పోర్ట్ లొకేషన్ అనేది UPSC లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. లెట్స్ లుక్ ఎట్ దిస్. చాబహార్ పోర్ట్ ఎక్కడ ఉంది? ఇరాన్ లో ఇక్కడ ఉంటుంది చాబహార్ పోర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆప్షన్స్ చూద్దాం. It is located on the eastern coast of Iran along the Arabian Sea. Next option. It is situated in the southern coast of Iran. అంటే ఎక్కడ? సో సదరన్ కోస్ట్ ఆఫ్ ఇరాన్ లో ఉంది అని చెప్తున్నారు. ఇంకొకటి, ఓవర్ లుకింగ్ ద పర్షియన్ గల్ఫ్. పర్షియన్ గల్ఫ్ ఎక్కడ ఉంది? ఇక్కడ. ఇస్ ఇట్ ఓవర్ లుకింగ్ ద పర్షియన్ గల్ఫ్? నో, ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్, ఇట్ ఈస్ పొజిషన్ ఆన్ ద సౌత్ ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇరాన్. Of course, it is positioned on the southeastern coast of Iran. Of course, southeastern coast of Iran near the Gulf of Oman. This is Gulf of Oman. So, answer it into the C. It is positioned in the southeastern coast of Iran near the Gulf of Oman. బేసిక్గా ఈ చాబహార్ పోర్ట్ యొక్క మేజర్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ మరియు ఆఫ్ఘనిస్తాన్కి ఇండియా వెళ్ళాలి అంటే పాకిస్తాన్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఆ డిపెండెన్స్ ని తగ్గించుకోవడం కోసం ఒక మేజర్ థింగ్. అండ్ రెండవది ఆల్టర్నేట్ ట్రేడ్ రూట్ కోసం. నెక్స్ట్ క్వశ్చన్. రిఫరెన్స్ టు ద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎందుకు న్యూస్ లో ఉంది? రీసెంట్ గా ఒక రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇచ్చింది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. అఫ్ కోర్స్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎప్పుడు న్యూస్ లో ఉంటుంది అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ UPSC. ఫస్ట్, ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. It is not introduced in Government of India of 1935. It is introduced in 1919. So, ఇది one of the oldest committee. Next, it comprises of 22 members from the Lok Sabha only. This comprises of 22 members, not from the Lok Sabha only. Lok Sabha నుంచి 15 members ఉంటే, Rajya Sabha నుంచి 7 members ఉంటారు. So third, it is a permanent committee of the parliament. No, it is not the permanent committee of the parliament. Every year ఇందులో members ని constitute చేస్తా ఉంటారు. So this is also a wrong thing. So what is the answer? None of the above. Next question. SORA. మనం చాలా సార్లు విన్నాము సోరా. సోరా ఇస్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ డెవలప్డ్ బై. ఈ సోరా ఇస్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ డెవలప్డ్ బై OpenAI. OpenAI సోరానే కాదు, ChatGPTని కూడా డెవలప్ చేసింది. ChatGPT ఏమిటి అంటే, ఒక టెక్స్ట్ ఇచ్చినప్పుడు దాన్ని మోడిఫికేషన్స్ చేసి ఇంకొక టైప్ ఆఫ్ టెక్స్ట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది వాయిస్ ని కానీ వీడియోని కానీ చేసే శక్తి ChatGPTకి లేదు. ఈ సోరా అనేది వీడియోస్ ని కూడా క్రియేట్ చేస్తుంది. టెక్స్ట్ ని ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు అది హై అండ్ డెఫినిషన్ వీడియోస్ ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద పొటెన్షియల్ బెనిఫిట్స్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్ పోల్స్. ఇది మన ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు ఒక గ్రూప్ అడ్వైజరీ ఇచ్చారనమాట. సైమల్టేనియస్ పోల్స్, దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి. ఆల్రెడీ బీజేపీ కూడా సైమల్టేనియస్ పోల్స్ ని చాలా పుష్ చేస్తున్నారు. సో వాట్ ఆర్ ది సైమల్టేనియస్ పోల్స్? ఈ సైమల్టేనియస్ పోల్స్ ఏంటంటే, నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో మరియు లోకల్ లెవెల్లో ఒకేసారి ఎలక్షన్ జరపడాన్ని సైమల్టేనియస్ పోల్స్ అంటారు. నౌ లెట్ us see the question. వాట్ ఆర్ ద పొటెన్షియల్ బెనిఫిట్స్ అడిగారు. ఇంక్రీజెస్ ద కాస్ట్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్చెక్వర్. ఒకవేళ సైమల్టేనియస్ గా అన్ని లెవెల్స్ లో ఎలక్షన్ జరిగినప్పుడు పబ్లిక్ ఎక్స్చెక్వర్ కాస్ట్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే స్టాఫ్ కాస్ట్ కానీ, పోల్స్ కాస్ట్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కానీ తగ్గడం వల్ల కాస్ట్ అనేది తగ్గుతుంది. సో ఇట్ ఈస్ ఎ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, ఇట్ రెడ్యూసెస్ ద పాలసీ పారాలిసిస్ అండ్ స్ట్రెయిన్ ఆన్ అడ్మినిస్ట్రేషన్. ఆఫ్ కోర్స్ 3 సార్లు పోల్స్ కండక్ట్ చేయాలంటే అడ్మినిస్ట్రేషన్ కి ఆటోమేటిక్ గా స్ట్రెయిన్ ఉంటుంది. ఈ సైమల్టేనియస్ పోల్స్ డెఫినెట్ గా అడ్మినిస్ట్రేటివ్ స్ట్రెయిన్ ని తగ్గిస్తాయి. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కన్సిస్టెంట్ ఫోకస్ ఆన్ డెవలప్మెంటల్ ఎఫర్ట్స్. ఆఫ్ కోర్స్ అనమాట, ఈ సైమల్టేనియస్ పోల్స్ వల్ల దేర్ ఈస్ హైయెస్ట్ ఛాన్స్ మనం డెవలప్మెంటల్ ఎఫర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయగలుగుతాము. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ ఈస్ 2 and 3 ఓన్లీ. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద find the incorrect statements. Always see the question whenever it is saying the incorrect statements. Next, it is talking about PLI scheme. రీసెంట్ గా RBI ఒక రిపోర్ట్ ఇచ్చింది. గవర్నమెంట్ ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడం వల్ల ఎకానమిక్ గ్రోత్ అనేది కూడా పెరుగుతుంది అని చెప్పి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్, వీటితో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ వీటితో గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని పెంచుతుంది. నా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ చూద్దాము. ఫైండ్ ద ఇంకరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఈస్ ఎ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఆఫ్ ఇండియా దట్ ఆఫర్స్ నాన్ ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్.
ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ లో ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇస్తాము, నాట్ నాన్ ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్. సో దిస్ ఇస్ అ రాంగ్ ఆన్సర్. సో దే ఆస్క్డ్ us to mark incorrect answer. This is incorrect, right? Next, in the PLI scheme, both domestic and foreign companies receive financial rewards for manufacturing in India. Of course, domestic మరియు ఫారెన్ కంట్రీస్ ఏవైతే వేరే దేశాల్లో ఉంటాయో సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని ఇండియాలో కనుక పెట్టినట్టయితే వీటికి కూడా ఈ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. కానీ మనం ఇన్కరెక్ట్ అడిగారు కదా, సో దిస్ విల్ నాట్ బి కౌంటెడ్. నెక్స్ట్, the PLI scheme offers various benefits including tax concessions, import benefits, export benefits. ఇలా చాలా రకాలైన బెనిఫిట్స్ ఇస్తారు. Of course, this is also correct answer. So this statement is marked wrong. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? One only. So next one. What initiatives did India introduce during G20 presidency? రీసెంట్ గా మనకి G20 ప్రెసిడెన్సీ జరిగింది అండ్ అందులో ఇంట్రడ్యూస్ చేసిన అన్ని ఇన్సెంటివ్స్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ వన్ మస్ట్ రీడ్ దమ్ అనమాట. మన ఇండియా ఇన్సెంటివ్స్ చూద్దాము. ఫస్ట్, ద గ్లోబల్ ఇన్సెంటివ్ ఆన్ డిజిటల్ హెల్త్. అఫ్ కోర్స్ ఇది G20 లో ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. ఎవరెవరు కలిసి WHO అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్, గ్లోబల్ ఎడ్యుకేషన్ సమ్మిట్. ఇది 2022లో ఢిల్లీలో జరిగింది, కానీ అది ఇంట్రడ్యూస్ చేసింది G20 టైంలో కాదు. నెక్స్ట్, ద గ్రీన్ క్లైమేట్ ఫండ్. ఇది UNFCCC వాళ్ళు ఇస్తారు. ఇది G20కి సంబంధం లేనిది. నెక్స్ట్ వన్, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ప్రోగ్రామ్. ఇది చాలా కంట్రీస్ ఇస్తున్నారు, కానీ ఇంతవరకు మన ఇండియాలో ఈ ప్రోగ్రామ్ ఇవ్వడం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద సాటర్న్స్ మూన్స్. ఒక 2-3 days ముందు న్యూస్ లో చూసినట్టయితే సాటర్న్ మూన్ గురించి మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ డిస్కవరీ జరిగింది. అది కూడా స్పెసిఫికల్లీ టు ద మీమాస్. మీమాస్ యొక్క కోర్ లో ఒక ఓషన్ ఉంది అని రీసెర్చ్ చెప్పింది అనమాట. సో జనరల్ గా మనకి యూపీఎస్సీలో ఇంపార్టెంట్ ఏంటి అంటే సాటర్న్ యొక్క మూన్స్. టైటన్ ఫస్ట్. టైటన్ సాటర్న్స్ లార్జెస్ట్ మూన్. ఎస్, అఫ్ కోర్స్ అది లార్జెస్ట్ మూన్. దాంట్లో థిక్ అట్మాస్ఫియర్ అండ్ నైట్రోజన్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎన్క్లూడియస్. ఇది కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మూన్ ఆఫ్ ద సాటర్న్. ఇది యాక్టివ్ వాల్కనిజం ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మీమాస్. మనం ఇందాక ఏదైతే మూన్ గురించి చెప్పుకున్నామో మీమాస్ మీద ఒక పెద్ద క్యాటర్ ఉంటుంది. సో దీన్ని హెర్షల్ క్యాటర్ అంటారు. సో దిస్ ఈస్ ఆల్సో ద రైట్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆల్ ది 3. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. అవార్డ్స్. స్పెసిఫికల్లీ అన్ని అవార్డ్స్ ఇంపార్టెంట్ కాకపోయినా అవార్డ్స్ ఏవైతే ప్రెసిడెంట్ కి, ప్రైమ్ మినిస్టర్ కి ఇస్తారో అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. చూద్దాము. ద ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఇస్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ద ఫ్రాన్స్. కాదు, ఈ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనేది జర్మనీ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. సో దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, పిఎం మోడీ కన్ఫర్డ్ విత్ సురినామెస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ రీసెంట్లీ. అది కూడా రాంగ్ ఆన్సర్, ఎందుకంటే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి ఇచ్చారు ఆ అవార్డ్ ని. సో దిస్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, ప్రెసిడెంట్ ముర్ము కన్ఫర్డ్ విత్ ద ఆర్డర్ ఆఫ్ ది నైల్ అవార్డ్ బై ఈజిప్షియన్ ప్రెసిడెంట్. ఈ అవార్డు ఇచ్చింది పిఎం మోడీ గారికి. సో దిస్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. సో వాట్ ఈస్ ది ఆన్సర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? సో నన్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రీసెంట్ గానే కాదు, మనం చాలా ఇయర్స్ గా చూస్తున్నాం హ్యూమన్ అండ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ జరుగుతూనే ఉంది. సో స్టేట్మెంట్ 1 వచ్చి, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ప్రైమర్లీ అకర్స్ డ్యూ టు హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ కాజ్డ్ బై హ్యూమన్ యాక్టివిటీస్. హ్యూమన్ యాక్టివిటీస్ ఓవర్ గ్రేజింగ్ కానీ, డిఫారెస్టేషన్ కానివ్వండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇక్కడ. ఫస్ట్, ది హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ప్రైమర్లీ దీనికి రీజన్ హ్యాబిటాట్ డిప్లీషన్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ caused by human activities అంటున్నారు. హ్యూమన్ యాక్టివిటీస్ సచ్ as ఓవర్ గ్రేజింగ్ కానివ్వండి, డిఫారెస్టేషన్ కానివ్వండి, వీటన్నిటి వల్ల హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ పెరుగుతుంది అనేది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి అంటే, ఈ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ని కమ్యూనిటీ యొక్క అవేర్నెస్ తో మరియు వాడి యొక్క పార్టిసిపేషన్ తో మనం మిటిగేట్ చేయొచ్చు అంటున్నారు. సో వాట్ విల్ బి ది ఆన్సర్? బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 1 ఈస్ ఆల్సో ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది 2. సో ఆన్సర్ విల్ బి B. ఈ వీక్ కి ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. థ్యాంక్ యూ.